ఇంకొక మాట నువ్వు అభి గురించి మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు నా భార్య గురించి గాని నా కుటుంబం గురించి కానీ నోరు జారే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడు. ఈ అభిని తక్కువ అంచనా వేయకూడదు. ఏం మందు పట్టిందో ఏమో. రాహుల్కి అభి పేరు చెప్తేనే వేసుకునేవాడు. ఇప్పుడు అభిని తన భార్యగా వెనకేసుకొచ్చేదాకా వెళ్ళాడు. ఇలాగే చూస్తూ ఊరుకుంటే రేపు వాళ్ళిద్దరూ కలిసిపోయి నా ముందే చట్టా పట్టాలేసుకొని తిరుగుతారు. జరగనివ్వను అభి, అలా జరగనివ్వను. ఏమైంది? తెలియదు మేడం. తెలీదేంటి? తెలీదు. కార్ కండిషన్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా. కార్ కండిషన్లో ఉంది మేడం. ఎందుకు ఆగిపోయిందో తెలియడం లేదు. నేను వెళ్ళి చూసొస్తానుండండి. ఏదో ఒకటి చెయ్యి, త్వరగా వెళ్ళు. అసలే అభిని తలుచుకుని ఒళ్ళంతా కంపరంగా ఉంటే మధ్యలో కారు చెడుపు ఇంకా ఒళ్ళు మంట పెంచుతుంది. ఒరే శ్రీకాంత్, ఇంట్లో చాలా ప్రాబ్లంగా ఉందిరా. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అవసరాలు తీరే దారి దొరకటం లేదు. ఏదైనా జాబ్ ఉంటే చూడరా. ఏం చెప్పను మామ, ఈ రోజుల్లో జాబ్ కోసం వేటాడటమే కానీ ఏమీ దొరకట్లేదు. జాబ్ ఉన్న వాళ్ళకే ఎప్పుడు ఊడిపోతుందో తెలియక తికమతతో ఊగిసలాడుతున్నారు. అదేంటోరా, కష్టాలన్నీ ఒక్కసారిగా కనికరం లేకుండా దాడి చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. చేతిలో రూపాయి చేరి చాలా రోజులవుతోంది. చిన్న చిన్న అవసరాలు తీరాలన్నా అమ్మా నాన్న లేక మా తమ్ముడు రాహుల్ని అడగాల్సిన పరిస్థితి వచ్చేసింది. నువ్వేమైనా ఒక 5,000 ఉంటే సర్దొచ్చు కదరా. ఏంటో మామ, నీ బాధ వింటుంటే నాకు కూడా ఇవ్వాలని ఉందిరా. కానీ కూతురు పెన్సిల్ అడిగినా పెళ్ళం పిన్నిస్ అడిగినా కూడా కొనివ్వలేని స్థితిలో ఉన్నాన్రా. నాన్న నా కోసం ఏమీ కొనటం లేదు అని నా కూతురు ఏడుస్తూ ఉంటే చేతకాని మొగున్నని లోకువగా చూస్తున్న నా భార్య, నా బాధ కొంచెం కూడా ఎవరూ అర్థం చేసుకోవటం లేదురా. నా దగ్గరుంటే నిజంగా ఇచ్చేవాడినేరా, కానీ లేవు మామ. నిన్నేమన్నా ఇబ్బంది పెట్టుంటే సారీరా. ఏదో నా బాధ అర్థం చేసుకుంటావని ఫ్రెండువని నీతో చెప్పుకున్నాను. నీ బాధ నాకు అర్థమవుతుందిరా. ఇలాంటి బాధలు పోగొట్టే ఒకే ఒక్క ధైర్యం నా దగ్గర ఒకటి ఉందిరా. ఏంటది? అదేరా మామ, మందు. మందా? నాకిప్పుడున్న కష్టాలు చాలురా బాబు. కొత్త కష్టాలు కొని తెచ్చుకోలేను. చూడు రాజీవ్, ఏ అలవాటు లేనివాడికైనా అన్ని అలవాట్లు నేర్పిస్తాయి బాధలు కష్టాలు. నీ కష్టాలను తీర్చలేనేమో కానీ నీ బాధను తగ్గించే పని మాత్రం చేయగలను. పద, మందు తాగుదాం. సారీరా, ప్రస్తుతానికి నన్ను వదిలేసే. పాపం రాజీవ్ నా దెబ్బకి చిరిగిన రూపాయి నోట్లా అయిపోయాడు. భిక్షం వేసే చేతుల్ని భిక్షాటన చేయడానికి చేతులు చాపాడు. ఈ కనిష్క దెబ్బంటే మామూలు దెబ్బ మరి. తిమ్మింగళానికి గ్యాలం వేస్తే పక్కనే ఉన్న చేపపిల్ల బలైనట్టు బలైపోయాడు రాజీవ్. పాపం. అయినా అసలైన వాణ్ణి నా పక్కనే కూర్చుని చేతులు కట్టేశాను. కానీ ఆ డోసు సరిపోవడం లేదని నేను ఫీల్ అవుతుంటే వేటాడకుండానే చిక్కుకున్న కుందేలు పిల్లల భలే దొరికాడు రాజు. ఈ చిన్న కుందేలు పిల్ల చెవులు పట్టుకొని పెద్ద పులితోనే మరిన్నాట్లాడుకుంటే వచ్చే మజ్జానే వేర్లే. మేడం, కార్ రెడీ మేడం. సరే పోనివ్వు. ఓకే మేడం.